హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. మహేష్ బాబు అన్నయ్య సినిమాలో నేను సెకండ్ హీరోని. వాళ్ళ సాయంతోనే సొంతంగా సినిమాలు తీశా. ఆర్ నారాయణమూర్తి. సాధారణంగా మనిషి స్వార్థం, వైభోగం, పేరు, ప్రతిష్ట, హోదా ఇవన్నీ కోరుకుంటాడు. వాటి కోసం చాలా కష్టపడుతుంటాడు. కొన్నిసార్లు కష్టపడి సాధిస్తే ఇంకొన్ని అడ్డుదారుల్లోనూ సాధిస్తుంటారు. కానీ ఏదైతే హోదా కోసం వెంపర్లాడుతుంటామో అలాంటి హోదా పదవుల్ని ఎడమకాలితో తన్ని పీపుల్ స్టార్ అనిపిస్తుంటారు. ఆర్ నారాయణమూర్తి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆర్ నారాయణమూర్తే. అంటే పీపుల్ స్టార్, రియల్ స్టార్. సామాజిక అంశాలపై ఉవ్వెత్తున ఎగిసే విప్లవ గీతం ఆర్ నారాయణమూర్తి. ఆయనెప్పుడూ ప్రజల పక్షానే. ఆయన సినిమాలెప్పుడూ ప్రజల గొంతుకే. సామాజిక స్పృహతో తట్టిలేపే విప్లవ గీతం ఆర్ నారాయణమూర్తి. తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని తీశారు. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే తన సినిమాలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రిలీజ్ చేసే ఆర్ నారాయణమూర్తి ఈసారి కూడా అదే పంథాలో తన సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మీడియా ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్, ఈవెంట్లకు దూరంగా ఉండే ఆర్ నారాయణమూర్తి తాజాగా ప్రముఖ యాంకర్ తులసీ చంద్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినిమా ప్రస్థానం ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు. నేను యాక్టర్ అవుదాం అని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఎంత ప్రయత్నించినా కాలేకపోతున్నాను. నేను బొమ్మలు కూడా వేసేవాణ్ణి. అదే నా సినిమా ప్రస్థానానికి అడుగులు పట్టేలా చేసింది. దాసరి గారి డైరెక్షన్లో ఓ సినిమాకు బొమ్మలు వేసే ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఫస్ట్ నాగేశ్వరరావు గారి బొమ్మ వేశాను. ఆ సినిమాకి దాసరి గారు డైరెక్షన్. ఆయన ఆ బొమ్మ చూసి మెచ్చుకుని ఏ తమ్ముడు అంటూ భుజంపై చేయి వేశారు. వేషం కావాలి సార్ అని అడిగాను. ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగాడు. ఇంటర్మీడియట్ అని చెప్పాను. నువ్వు డిగ్రీ పూర్తి చేసి రా, నీకు వేషం ఇస్తా అన్నాడు. నేను డిగ్రీ పూర్తి చేశా. మద్రాసు వెళ్ళి దాసరి గారిని కలిశా. అన్నట్టుగానే ఆ మహానుభావుడు నీడా సినిమాలో నాకు వేషం ఇచ్చారు. ఆ సినిమా హీరో కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు, మహేష్ బాబు గారి అన్నగారాయన. ఆయన హీరో. ఆ తర్వాత మెయిన్ రోల్ నాదే. ఆ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి సినిమా తీశారు మా గురువుగారు. ఆ తర్వాత నాకు మంచి వేషాలు వచ్చాయి. కానీ యాక్టర్గా బిజీ కాలేకపోయాను. పెద్ద వేషాలు రావడం లేదు. హీరో వేషాలు రావడం లేదు. మళ్ళీ జూనియర్ వేషాలే వస్తున్నాయి. అక్కడ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఆర్థికంగా బలహీనుణ్ణి. ఇట్టి పెద్ద వేషాలు రావడం లేదు. చాలా స్ట్రగుల్ చేశాను. నేను ఇంకెప్పుడు హీరోని అవుతానని చాలా బాధపడ్డాను. మానసిక వేదన పడ్డా. అలాంటి దశలో శ్రీశ్రీ గారి పాట గుర్తొచ్చింది. కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు. ఏది తనంతట తానే నీ దరికి రాదు. శోధించి సాధించాలి అని ఆ మహాకవి శ్రీశ్రీ రాశాడు. ఆ పాట నన్ను మార్చేసింది. బాధల్ని మర్చిపోయేట్లు చేసింది. నాకు హీరో వేషాలు ఇవ్వడం లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలి. హీరో అవ్వాలంటే నేనే సినిమా తీయాలి. నేనే డబ్బులు పెట్టాలి. నా దగ్గరేమో డబ్బులు లేవు. ఆ టైంలో నాకు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. వాళ్ళ సాయంతో స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేశాను. ఆ బ్యానర్లో నా ఫస్ట్ మూవీ అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమా తీశాను. అక్కడ నుంచి కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్, పాటలు, మాటలు, డైరెక్షన్ అన్నీ నేనే చేసుకునేవాడిని. అవసరమే అలా చేసేట్లు చేసింది. అలా నా సినిమా ప్రయాణం మొదలైంది. కొనసాగిస్తూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి. ఇదండి ఆర్ నారాయణమూర్తి గారు తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి గొప్ప అనుభవాలు మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మీకు మంచి ఇంటర్వ్యూస్, మంచి డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.